ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం 8,19,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల కోట్లు దండుకోవచ్చని ఆనాటి పాలకులు ఆలోచించారని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసం మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని, రాబోయే 3 సంవత్సరాల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదవారికి కష్టం కలగకుండా ఇందిరమ్మ ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఏదైతే పాత రోడ్డు ఉందో, ఈ నాయకన్గూడ ఊళ్ళో నుంచి పోయే పాత రోడ్డు సూర్యాపేట టు అశ్వరాపేట రోడ్డుకు సంబంధించింది మన హయాంలోనే సుమారు 90 లక్షలతో అవన్నీ కూడా రెన్యువల్ చేయడం జరిగింది. నాయకన్గూడ గ్రామంలో అంతర్గతమైన రోడ్లు 90 లక్షల రూపాయలతో అనేక సీసీ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళలా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వము 8,19,000 కోట్లు అప్పు చేసినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలనే తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని ఏటిని ఆపకుండా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మందులు చాలా మందికి ఇచ్చే కార్యక్రమం, ఉచిత బస్సు సౌకర్యం, పెద్దోళ్లు తినే సన్న బియ్యం. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఇంట్లో బిడ్డ పుట్టినా ఇంటికి కోడలొచ్చినా ఆ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం, రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే